తెలుగుదేశం పార్టీ అధికారంలోకి ఇలా వచ్చిందో లేదో అప్పుడే ఆ పార్టీకి సంబంధించిన నాయకులు కానీ కార్యకర్తలు కానీ వైసీపీ నేతలు కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారు. ఇదేమో సరైన విధానం అయితే కాదు. చంద్రబాబు నాయుడు గారు మొదట్లో ఉండేటప్పుడు అధికారంలో రాకముందు ఇటువంటి దాడులు చేయకుండా సుస్థిర పాలన అందిస్తానని చెప్పేసి చెప్పిన చంద్రబాబు నాయుడు మరి ఈ అల్లరి మొక్కలు ఇంత దారుణంగా దాడులు చేస్తున్నా సరే ఎందుకు ఖండించటం లేదు అనేది ప్రశ్నార్థకంగా మారింది. అయితే ప్రజలు మీకు ఎందుకు పట్టం కట్టారో అనేది ఒకసారి ఆలోచన చేసుకుంటే దాని ద్వారా మంచి పరిపాలన అందించి ప్రజలకు దగ్గరగా ఉండాలి. అంతేగాని గతంలోనే జరిగిన సంఘటనలన్నీ దృష్టిలో పెట్టుకొని వైసీపీ నేతలు వాళ్ళ యొక్క ఇళ్ల మీద దాడులు చేయడం సరైన విధానం అయితే కాదు. మళ్ళీ మీరు అధికారంలోకి రావాలని మీకు అనిపిస్తే ఇటువంటి దాడులను మీరు వెంటనే ఆపాలి. ఇలాంటి దాడులు చేయడం వల్ల ఆ పార్టీకే డ్యామేజ్. ఇది 2029లో మళ్ళీ ఎన్నికలు వచ్చేసరికి ఇప్పుడు ఏవే దాడులు చేస్తున్నారో ఇవన్నీ కూడా ఆ రోజు మీకు మీ ముందు నిలబడతాయి. అటువంటి పరిస్థితి తెచ్చుకోకుండా ఈ దాడులు ఆపించి ప్రజలు మీకైతే మంచి పరిపాలన అందిస్తారని ఉద్దేశంతో మీకు అధికారాన్ని అప్పజెప్పారో ఆ దిశగానే మీరు అడుగులు వేసి ప్రజలకు మంచి పరిపాలన అందించాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. అయితే మీరు ఇంకా సీఎం కాకముందే మీ పార్టీకి చెందిన కార్యకర్తలు కానీ నాయకులు కానీ కనీసం స్పృహ లేకుండా ఇటువంటి దాడులకు పాల్పడడం అంత సమంజసం కాదనేది నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం. కాబట్టి ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు కొద్దిగా సీరియస్గా తీసుకునే ఈ విషయం, ఈ దాడులను ఆపించగలిగితే పార్టీకి మీరు వెన్నెముకంగా ఉన్న మీకు ప్రజల్లో ఒక మంచి అభిప్రాయం వచ్చే అవకాశం ఉంది. లేదు గతంలో చిన్న జరిగిన సంఘటనలను దృష్టిలో పెట్టుకొని ఇలాగా మేము దాడులు చేస్తామని చెప్పేసి వెళ్తే అయితే అధికారం అనేది ఎవరికి శాశ్వతం కాదు. ఈరోజు మీరు ఉండొచ్చు, రేపొద్దు వైసీపీ వాళ్ళు ఉండొచ్చు. వైసీపీ వాళ్ళ పరిపాలన బాగుందో లేదో ప్రజలు ఇచ్చిన ఈ ఓటమిని దృష్టిలో పెట్టుకొని మీరు కూడా అదే పరిపాలన కొనసాగిస్తామని అంటే మరి తర్వాత మీ రాజకీయ భవిష్యత్తు ఏంటనేది మీరే ఒక్కసారి ప్రశ్నించుకుంటే సమాధానం కూడా వస్తుంది. కాబట్టి ఇలాంటి దాడులు అరికట్టి ప్రజలకు ఒక మంచి పాలన అందించాలని మాలాంటి వాళ్ళందరూ కోరుకుంటున్నాం. కానీ మరి ఆ స్థాయిలో ఉన్నట్టయితే ప్రస్తుత పరిస్థితులు మాకు అలా అనిపించటం లేదు. కాబట్టి ఇప్పటికైనా సరే చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి పెట్టి ఇటువంటి దాడులు అల్లర్లు చేయకుండా మీరు కొద్దిగా ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటే బాగుంటుంది. అయితే ఈ దాడులు అల్లర్లు అనేవి కొద్దిగా మామూలుగా రాజకీయ పరంగా వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి, సరే ఓకే. అది కానీ ఓటర్ల మీద దాడి చేయడం ఏంటి? అసలు అది చాలా చాలా తప్పది. ఎందుకు? ఒక ఓటర్ అనేవాడు ఇష్టమైన నాయకుడికి ఓటేస్తాడు. అలాంటి ఓటర్ల మీద మాకు ఓటు వేయలేదు అనే ఒకే ఒక కారణముతోటి ఓటర్లు ఇంట్ల మీదకి వెళ్ళి దాడులు చేయడం మరి ఇదైతే ప్రజాస్వామ్యం అయితే అనిపించుకోదు. ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన చేయాలంటే ఓటర్ల మీద దాడులు ఆపండి. ఓటర్ల మీద దాడి చేయాల్సిందే అవసరం కూడా లేదు. అసలు ఎందుకు ఓటర్ల మీద ఇళ్ళకి వెళ్ళేసి కత్తులతోటి, గొడ్డలతోటి, కర్రలతోటి, రాళ్ళతోటి ఇలాగ రకరకాలమైన దాడులు చేసే వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అయితే ఇప్పుడుతో ఇది ఆగిపోదు. రేపొద్దు వాళ్ళకి సమయం అనేది వస్తుంది. ఆ రోజు వాళ్ళు కూడా వ్యతిరేకించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ దాడులే మనకు ముఖ్యం కాదు. ప్రజలు మీకు ఏ బాధ్యత ఇచ్చారో, మంచి పాలన అందిస్తారు చంద్రబాబు నాయుడు. సూపర్ 6 ఇచ్చారు, ఉచిత బస్సు ఒకటి ఇచ్చారు, మద్యపానం దీంట్లోనూ నాణ్యమైన మద్యం అందిస్తానని చెప్పి మందుబాబులకు ఒక మంచి వార్త ఒకటి చెప్పారు. అలా కాకుండా 3 సిలిండర్లు ఫ్రీగా ఇస్తానని చెప్పేసి అన్నారు. అతి ముఖ్యంగా పింఛను 4,000 ఇస్తానని చెప్పేసి అన్నారు. సో ఇటువంటివి సూపర్ 6 ప్లస్ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన నవరత్నాలు పథకాలు కూడా ఈ రెండూ కలిపి మీరు సవ్యంగా ప్రజలకు అందిస్తే మళ్ళీ ప్రజలు మీకే మళ్ళీ పట్టం కట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ దిశగా మీరు అడుగులు వేయకుండా ఇటువంటి దాడులు చేస్తే అది ఎంతవరకు సమంజసమో మీరే ఒకసారి ఆలోచించుకుంటే బాగుంటుంది. కాబట్టి ఇప్పటికైనా సరే చంద్రబాబు గారికి నేను ఒకటే కోరుతున్నాను, ఈ దాడులు ఆపించి మంచి పాలన ప్రజలకు అందించాలని మేమైతే కోరుకుంటున్నాం.